నా పేరు వెంకటరెడ్డి అమ్మా. ఏం చేస్తారు బాబాయ్? వ్యవసాయం చేస్తాను. ఎలా ఉంది బాబాయ్ వైసీపీ పాలనకైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలకి? ఏదైనా గట్టిగా చెప్తే తీసుకెళ్ళి లోన్ వేస్తాడని భయంగా ఉండి ఎవరు చెప్పట్లేదు. నిజం చెప్పడం కూడా భయపడుతున్నాం. నేను నిజం చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడితే తీసుకెళ్ళి లోన్ దింగుతారు. నిజమే చెప్పండి, ఏమైంది? నిజమే, దాంట్లో ఏముంది? ఈ నిజం చేస్తే లోన్ దింగుతారు, అబద్ధం చెప్తే ఏముండదు. అంటే జగన్ గారి పరిపాలన బాగుందంటారా? జగన్ గారి పరిపాలన బాగుందంటే ఎవరో పరిపాలన బాగుందని నాలాంటి చెప్తే కాదు కదా. పేద ప్రజలు చెప్పాలా, పేద ప్రజలకు మేలు చేయాలా. ఎవడ పేదడికి ఓ ముద్ద భోజనం పెడితే వాడు మనగాడు. అంతేగాని ఎందుకు పనికిరాని మాటలు 150 చెప్తా ఉపయోగం ఉందా? నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. మీకు ఏం కావాలంటే అది అడగని చెప్తాను. దానికి వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా అందినాయా? 100కి 100 పాళ్ళు అందినాయి. రైతు భరోసా వచ్చి మా కావాలి ఉండే స్కీములు మొత్తం వచ్చినాయి. సంవత్సరానికి ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ సంవత్సరం లోపు గడితే వడ్డీ ఉండేది కాదు. అన్ని స్కీములు వచ్చి ఈ స్కీములో గ్యాస్ బండ ఫ్రీ అన్నది పెట్టాను, ఏమి వచ్చినా రాలేదు. సరే ఇక మనకు వచ్చిందా రాలేదు మనకు అనవసరం పాయింట్. ఆయన ఇది తెచ్చుకుంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఆయన బస్సు అన్నాడు. ఆయన అన్ని స్కీముల్లో కల్లా గొప్ప స్కీమ్ బ్రాందీ స్కీమ్. అది మాత్రం ఫుల్ సక్సెస్ అయింది, మామూలుగా కాదు. ఎందుకంటే మాటల దాకా 200 సంపాదిస్తున్నాను, మాటలు పోయి 2 కోట్ల మంది కొనిపించి స్థాయిగా ప్రశాంతంగా బాగుందా? అప్పుడు ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వంలో ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ముందు. ఇప్పుడైనా మందులే మార్పు ఉండదు. చీపులు అవన్నీ వేరే వేరే బ్రాండ్లు అని చెప్పారు. ఇప్పుడు చీపులే రంగునీళ్ళు. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చంద్రబాబు గారి నాయుడు అనేది మనకు అనవసరమైంది. ఇప్పుడున్న గవర్నమెంట్లో బ్రాందీ అదే వ్యవహారం. 2 కంపెనీలు, మెక్డోల్ ఇస్కి మెక్డోల్ బ్రాందీ తప్ప అన్నీ పాతయ్యాయి. నేను సరదాగా నీ మందు తాగను, ఊరికే తాగేవాళ్ళు చెప్పుకుంటుంటే మాకు జీతకాళ్ళు ఉండరు. ఇవాళ పిచ్చి మందు అయితే రేపు పనికి రావట్లా. అచ్చం ఆదుకాలే బాబాయ్, అంత మొత్తం యాసిడే ఇస్తున్నారు. ముందేం బాగుంటలేదు. జగన్ గారి ప్రభుత్వంలో కూడా అదే అన్నారు, యాసిడ్ మొత్తం ఆల్కహాల్. ఎవరి ప్రభుత్వాన్ని విమర్శించాడు, ఏ ప్రభుత్వంలో ఉంటారు. ఇప్పుడు తాగిన వాళ్ళు చెప్పాలా, మీలాంటి వాళ్ళు చెప్పాలా? నేను చెప్తే అట్లుంటుంది. మీకేమనిపిస్తుంది? మా సంగతి కూటమి ప్రభుత్వంలో మందు కరెక్ట్ అంటారు. ఈ కూటమి ప్రభుత్వంలో గొప్ప ఏంటంటే మందు ఏ క్లాస్. దాన్ని మించిన గవర్నమెంట్ ఇండియాలో ఎక్కడ ఉండదు. ఈ కూటమి ప్రభుత్వంలో మందు అంత సీపు, మందు అంత వ్యవహారం ఇంకెక్కడ ఇండియాలో ఎక్కడ ఉండదు. ఇది గొప్ప ప్రభుత్వం, గొప్పగా చేస్తున్నారు మందు వ్యవహారం. మన ఆంధ్రప్రదేశ్ని జగన్ గారు సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఇండస్ట్రీలు వెళ్ళిపోయినాయి, మొత్తం వెళ్ళిపోయినాయి. నేను ఏమన్నా ప్రవేశపెడతాకైనా సరే ఇప్పుడు నేను ప్రవేశపెట్టలేను అని చెప్పి మాట్లాడుతున్నారు. బాబు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లాంటిది ఇండియాలో కాదు, వరల్డ్లో లేదు అలాంటి గవర్నమెంట్. అలా పరిపాలించాడు. సరే, ఇప్పుడు మా దగ్గర గడగల్లాడేవాడు పైసా తీసుకోవాలంటే పేదోడు. నాకు 2 జతకాళ్ళు ఉంటారు. ఆ 2 జతకాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివారు. వాళ్ళు డెవలప్ అవుతారు అనుకున్న పాపం 6వ క్లాస్ 5వ క్లాస్ వచ్చేతలకి ఇంగ్లీష్ మీడియం పోయిందని బాగా ఫీల్ అవుతున్నారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండట్టయితే పేదవాళ్ళు డెవలప్ అయ్యాడు. మేము ఎలాగో రైతుగా డెవలప్ అవ్వడం అనేది ఏ గవర్నమెంట్ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి అయినది, చంద్రబాబు నాయుడు అయినది. పేదవాళ్ళు డెవలప్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి, డబ్బు గల్లాలు డెవలప్ అవ్వడం చంద్రబాబు నాయుడు. మేము డబ్బు గల్లాలి కాబట్టి మాకు చంద్రబాబు నాయుడే రైట్. ఎందుకంటున్నానంటే మాకు ఇక్కడ ఇది 3 లక్షలు ఉండేది, సెంటు 6 లక్షలు అయింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డబ్బు గల్లాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. పేదవాడికి మాత్రం చెప్పడానికి లేదు. దాని గురించి ఇంకెందుకు విమర్శించి. అప్పుడు మీరు రాజధాని ఎక్కడ పెట్టినా నాకు సంతోషమేనని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అనేది 3 ముక్కలు ఆట ఆడారు. మరి దీనికి మీరు ఏమండి, ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కదా సార్. ఆంధ్ర అంటే రాజధాని అమరావతి ఒకటే కాదు. అందరూ డెవలప్ అవ్వాలి, అన్నీ డెవలప్ అవ్వాలి. అప్పుడేదో మరి అధికారంలో లేనప్పుడు ఆ మాట చెప్పొచ్చు కదా. 150 మాటలు చెప్తారండి ఈ ఓట్ల ఎలక్షన్ కోసం. వేయటం అనేది మన కర్మ, మన జాతకం. ఇప్పుడు ఎవడ పరిపాలించినా రూపాయికి 4 పాలాలే ఉంటాయి. ఇక్కడ రాజధానిలో ఇప్పుడు ఎవడ పెట్టుబడి పెట్టాలన్నా కూడా నాకు తెలిసి మా బామ్మర్దాళ్ళు వ్యాపారస్తులే వేయడం అమరావతిలో పెట్టుబడి పెడతానికి సిద్ధంగానే ఉండారు. జగన్మోహన్ రెడ్డి గెలిచి ఏం చేస్తా ఉంటున్నారు, ఏం చెప్పండి. నేను మా బామ్మర్ని వచ్చి పెట్టండి రా అన్న. రేపు నేను డెవలప్ అయ్యే సమయానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానులు అంటే 3 రాజధానులు అంటే ఏం చేస్తారని అడిగాడు. దానికి సమాధానం మీరు కూడా చెప్పాలా. టీవీలలో కూడా మీరు కొన్ని నిజం చెప్పాలి. మీరు భయపడకూడదు. మేమే భయపడినప్పుడు మీరు భయపడతారు. దీనికి చెప్పిన డైరెక్ట్ అయ్యింది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే అది రెడ్లకి కమ్మవరికే. మేము రెడ్లనే. కూటమి ప్రభుత్వంలో అనేది రెడ్డి కమ్మ. ఇంకా దానికి ఎవడో లేదు. ఆ పవన్ కళ్యాణ్ లేకపోతే పాపం అసలు గవర్నమెంటే లేదు, కూటమి ప్రభుత్వమే లేదు. సరే, ఆయన ఏదో చెప్పాడు, ఆయన ఏదో చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన మాత్రం విపరీతమైన మంచి డెవలప్ చేద్దాం హిందూ మతాన్ని మాత్రం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతి త్వరలో మొత్తం ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం హిందూ గవర్నమెంట్ అవుద్ది, హిందూ పరిపాలన అవుద్ది. బీజేపీలో వచ్చేస్తారు త్వరలో. బీజేపీలో వచ్చేసి మమ్మల్ని మొత్తం తన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మొన్నటిదాకా వైరల్ అయింది, డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు కావాలి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వద్దు అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ సరిగ్గా పనిచేయట్లేదని
మేము మా మామనే ఎగిరి తనే లాక్కున్నాం. ఈ పవన్ కళ్యాణ్ ఎంత, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇట్టంటే 1,00,000 మందిని చూసాం మేము. మీరు మామూలు గురించి అడిగితే మా 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 విధానంలో మీరు మమ్మల్ని ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు. మా అబ్బాయి ముఖ్యమంత్రి కంపల్సరీ. దాని గురించి మీరు ఎవడో మాట్లాడతానికి ఛాన్స్ లేదు. మేము మాట్లాడితే మిమ్మల్ని లాన్ దిగుతారు, నన్ను లాన్ దిగుతారు తీసుకెళ్ళి. అసలు ఆ డిస్కషన్ వద్దు. త్వరలో అతి త్వరలో మిమ్మల్ని ఎప్పుడైనా నేను గవ్వపడితే ఈ రోడ్డు మీద ఆఖరికి రండి. 6-5 నెలల్లో చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్కి ఏ పోస్ట్ ఇస్తారో పవన్ కళ్యాణ్ గురించి మనం విమర్శించకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చాడు. 6-7 నెలలు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అవుతాడండి. చంద్రబాబు నాయుడు సంగతి నీకెందుకు? మాది తినాలి, మీది తినాలి. మీ ఇద్దరు ఎవడు చెప్తే నీకెందుకు? కాదండి, నేను చెప్తే నీకెందుకు, మా అబ్బాయి చెప్తే నీకెందుకు? మా చేతిలోనే ఉందా ముఖ్యమంత్రి, మీ చేతికి వస్తుందా? పవన్ కళ్యాణ్కి ఇవ్వం, జగన్మోహన్ రెడ్డిని గెలవనీడు పవన్ కళ్యాణ్. ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకు? మాకు తిరుగులేదు, మేము బతుకున్నంతకాలం. నేను, నా తర్వాత మా అబ్బాయి తర్వాత మా మనవడు. మేము చేయాల్సిందే తప్ప ఇంకేరేవాడు వస్తానికి లేదు. వచ్చే మేము ఎవరో రానియం. రైతు బంధు మనం మీకు పడ్డాయా? ఈ రైతు బంధువులు బుద్ధి బంధువులు ఎందుకంటే అసలు ఏ స్కీమ్లు ఏమో రావు. మేము పెట్టుకోవడం కూడా అనవసరం. కాగితాలు మీరు లేనిపోయినా మమ్మల్ని అడగటమే తప్ప డబ్బు ఉంటేనే కదా ఇస్తాను. మా దగ్గర డబ్బులు ఏమి ఇస్తాం? డబ్బులు ఇస్తారు, మీరు అడగొద్దు. ఇప్పుడు నన్నే కాదు ఎవరిని అడగొద్దు. మాకు ఇష్టం వచ్చి మా డబ్బు పుట్టి డబ్బు సంపాదించిన రోజు పెడతాం. అప్పుడు దాకా ఏం లేదు. మీరు అసలు అడగొద్దు ఎవరినది. మా ఇష్టం వచ్చి మేము గెలిచామండి, మా ఇష్టం వచ్చి చేసుకుంటాం. ఈసారి ఓటు వేస్తేయండి, లేకపోతే లేదు. గెలిచింది ప్రజల కోసమే కదా, మరి ప్రజలు అడిగింది చేయాలి కదా. నా ఓటు ఓరిని వేసారా? ఊరినే వేసాం. ఎట్టేసారు? మీరు ఇస్తానన్న స్కీములు అన్ని ఇస్తానంటే వేసారు, లేదా డబ్బులు ఇస్తే వేసారు. ఇస్తానన్న స్కీములు ఊరినే ఇవ్వాలి కదా. మాకు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాం, కంగారేంటి? అంటే ఇప్పుడు జగన్ గారు చేశారు కదా ఆ టైంలో, ఆ అప్పులు అనేది ఆ స్కీములు అనేది మీకు తెలిసి హామీ ఇచ్చారు కదా. మరి అసలు జగన్మోహన్ రెడ్డి సంగతి ఎందుకు? మా దగ్గర మేము మా ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటాం. మీకు సరే అయితే ఈసారి బాగా ఉంటే ఒకటి ఏంటి పర్లేదు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు నువ్వు నేనేం చేయగలుగుతావు? ఎందుకు పెద్ద డిస్కషన్ పెద్ద మీరు రోడ్లు అమ్మటి తిరిగి లేనిపోయిన తలకాయ నొప్పి తెచ్చుకోవడం. మీకు అగ్గి మాకు అగ్గి కానీ మీకేం లాభం ఉందా దీంట్లో? మిమ్మల్ని కూడా ఇద్దరు నాలుగు నింపుతారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కన్నా వైసీపీ బాగుందంటారు. వైసీపీ ప్రభుత్వం బాగుందంటారు. బాగుండాలి అనేది ఏంటి? బాగా నేను చెప్తాను, ఎక్కడ చెప్తాను? నేను తల కూడా చుట్టుకున్నా. రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి. దాని గురించి నువ్వు అడిగిన ఉపయోగం. నేను జగన్మోహన్ రెడ్డి మంచివాడు కదన్నా నువ్వు ఒప్పుకో. మంచివాడు అంటే వాళ్ళు వచ్చి కేసు పెడతారు. ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పి? నాకేమనిపిస్తట్లా. నాకు చంద్రబాబు నాయుడే బాగుంటాడు. ఎందుకంటే మాకు ఇస్తానని ఏ క్లాస్ అయినా ముందు ఇస్తున్నాం. మాకు ఇంకేం కావాలా? మాటల్లో 200 సంపాదించుకుంటే ఆగేదాకా వచ్చి పోగొట్టున్నాం. ఎవడ మమ్మల్ని అడిగేది? కూటమి ప్రభుత్వంలో అన్నిటికన్నా ముందు ఇంకా దాని గురించి ఎందుకు? ఏ క్లాస్ కదా ఆగి ఏ క్లాస్కి పోగొట్టున్నాం. రోజు 300 సంపాదించుకోవటం, ఆగిగా తాగుతాం, పోగొట్టడం. దాని గురించి ఎందుకు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజా. రైతేనండి మీరు? ఎన్ని ఎకరాలు ఉందండి? ఎలా ఉందండి ముందు ప్రభుత్వాలు ఎలా ఉంది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాలు ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం నష్టపరిహారం అంటే నష్టం ఏం జరగలేదు కదా పంటకి. అంటే నష్టపరిహారం పర్లేదు ఏమి అంటే నష్టం ఏం జరగలేదు కాబట్టి పర్లేదని చెప్తున్నా. అంటే రైతు భరోసా అది మీకు ఇప్పుడు వస్తాయి. ఆ ప్రభుత్వంలో అందిందా రైతు భరోసా? ప్రభుత్వం అండి. 10 ఎకరాలకి అందిందా? పంట నష్టం అది బండి మాకు పంట నష్టం జరిగితే బండి ఆ ప్రభుత్వంలో చదువు చేరు వచ్చిన మాగాళ్ళు మామూలు వాన గురిసి పొడైనా వాటికి వచ్చిన నష్టపరిహారం అనేది ఆ ప్రభుత్వంలో అందింది. వచ్చినాయి. మరి 5 కాకుండా సంక్షేమ పథకాలు ఏమన్నా అందినాయా ఆ ప్రభుత్వం? లేడీస్కి 18,750 కానీ అయ్యేమో మాకు